నమస్తే. మీ కేవీవి నరసింహారావు. నీ వల్ల ఎక్కడవుతుంది? నీ వల్ల కాదు. నువ్వు ఈ పని చేయలేవు. ఇది ఎక్కడ విన్నట్టు ఉంటుంది కదా. ప్రతి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఇటువంటి ధిక్కారాన్ని ఫేస్ చేసే ఉంటాం. మరి అటువంటి స్థితిలో మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటి? మన దగ్గర ఎటువంటి ఆన్సర్ ఉంది? అది ఇవాళ మన ముఖ్యమైన టాపిక్. నీ వల్ల కాదు అని అన్నారంటే మన శక్తి సామర్థ్యాల మీద ఎదుటి మనిషికి మన నమ్మకం మనం కలిగించలేకపోయాము. నువ్వెక్కడ చేయగలవులే అన్నారు అంటే మన యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం సంకల్పం వాళ్ళు పెట్టుకున్నారు. అంటే మన మీద ఈర్ష్యతోనూ అసూయతోనూ ఆ మాట అంటున్నారు అని కూడా అనుకోవచ్చు. ఇంకో రకంగా కూడా మన యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తారు వాళ్ళు. మీ వాళ్ళలోనే, మీ కుటుంబంలోనే అసలు ఇది ఎవరు సాధించలేదు, నీ వల్ల ఎక్కడవుతుంది అని జరిగిపోయిన కాలాన్ని, జరిగిపోయే పరిస్థితులని ఎవరితోనో మిమ్మల్ని పోల్చి మిమ్మల్ని కించపరచడానికి వాళ్ళు ప్రయత్నించవచ్చు. అంటే ఎదుటివాడు ఏదన్నా అన్నాడు మనల్ని అంటే మొట్టమొదటిగా దాన్ని వాళ్ళు ఏ భావంతో చెప్పినా కూడా దాన్ని సద్విమర్శగా ముందు తీసుకోవాలి. సద్విమర్శ అంటే వాళ్ళు అన్న దాంట్లో ఏమన్నా నిజం ఉందా, వాళ్ళు ఏది దృష్టిలో పెట్టుకొని నేను ఈ పని చెయ్యలేను అని అంటున్నారు అని మిమ్మల్ని చెక్ చేసుకోవాలి. ఉదాహరణకి మీకు ఒక 100 మీటర్స్ రేస్ విన్ చేద్దాం అనుకుంటున్నారు. విన్ చేద్దాం అనుకున్నప్పుడు రేస్ ఏదైనా విన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మనలో స్టామినా పెంచుకోవాలి. రెగ్యులర్గా మనం అదే పని మీద ఉండాలి, సాధన చేయాలి. ఆ పనిని సాధించగలనటువంటి నమ్మకాన్ని పెంచుకోగలగాలి. ఆ లక్ష్యం నాకు అందుబాటులోనే ఉంటుందని ముందు మనం మానసికంగా ఎదగాలి. ఇవి లోపించినాయి అనుకోండి, ఎదుటి వాళ్ళలో కనిపిస్తున్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా చెప్తారు. ఏమంటారు? అసలు నువ్వు పొద్దున్నే లేవవు, లేచినా నడవవు, ఎక్సర్సైజ్ చెయ్యవు, అలాంటప్పుడు నువ్వు ఎట్లా సాధిస్తావు అని అయ్యుండొచ్చు వాళ్ళు చెప్పిన భావన అని అనుకొని ముందు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నిజంగా మనం సాధించిన తర్వాత. ఎందుకంటే వాళ్ళు ఆ మాట అనకపోతే నాలో ఉన్న లోపాలు నేను గుర్తించలేకపోయేవాడినేమో కదా. అప్పుడు ఎప్పుడైతే మనలో ఉన్న లోపాలు గుర్తించలేకపోతామో మనం అక్కడ ఆగిపోయి మనం ఎప్పటికీ ఒక పరాజితుడిగానే ఉండిపోతామేమో. కాబట్టి మొదట్లో దాన్ని సద్విమర్శగా తీసుకోవాలి. సద్విమర్శగా తీసుకొని నాలో ఉన్న లోటుపాట్లని, నాలో ఉన్నటువంటి బలాబలాలని అంచనా వేసుకోవడానికి దాన్ని వాడుకోవాలన్నమాట. అప్పుడు నా అలవాట్లను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. ఇంకా రెండోది, ఇంకొంతమంది కావాలని మనల్ని దురలవాట్లకి లోను చేసి పెద్ద పెద్ద లక్ష్యాల గురించి మధ్యలో మాట్లాడి ఎవరితోనో నిన్ను పోలుస్తూ నువ్వెక్కడ చేయగలవు అంటాం. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే మనం ఎక్కడో సరైనటువంటి వాతావరణాన్ని చుట్టూ కల్పించుకోలేదు కాబట్టి నేను ఏదైనా సరైన వాతావరణంలోనే సరైన మొక్క సరైన ఫలాలను ఇస్తుంది. సరైన వాతావరణం, సరైనటువంటి భూమి లేనప్పుడు, సరైన నీళ్లు పోయినప్పుడు అది ఎందుకు ఇస్తుంది? ఇవ్వదు కదా. దీని ఉదాహరణతో మీకు చెప్పాలంటే, ఉదాహరణకి మీరు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతారు అనుకుందాం. కానీ మీకు స్నేహితులు అందరూ సివిల్ సర్వీస్ ప్రిపేర్ కావటంలే, మీరు ఒక్కడికే ఆ లక్ష్యం ఉంది. కానీ మీ స్నేహితులు ఎవరికీ లక్ష్యం లేదు. మీరు ఎవరైతే స్నేహితులని రోజంతా వాళ్ళతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారో వాళ్ళు సినిమాకి వెళ్ళాలన్నా, ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా, ఏదైనా టూర్ వెళ్ళాలన్నా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు వాళ్ళతో కలిసి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారు? మీరు నీ లక్ష్యం ఏమిట్రా అంటే సివిల్ సర్వీసెస్ అంటున్నారు. కానీ మీరు చేస్తున్న పని ఏమిటి? మీరు యొక్క సివిల్ సర్వీసెస్ చేయాల్సినటువంటి ఆ వాతావరణం మీ దగ్గర వాళ్ళకి కనిపించినప్పుడు ఏమంటారు? నీ మొహం నువ్వు ఎక్కడ చేస్తావురా, నువ్వు ఎప్పుడు మాతోనే తిరుగుతుంటావుగా అని స్నేహితులు కాబట్టి కొంచెం ఫ్రీగానే మాట్లాడతారు. అది ఎప్పుడోసారి ఎక్కడో చోట మీకు తగులుతుంది. అది తగిలి
ఏమిటి వాడితో గొడవ కూడా దిగే పరిస్థితి ఉంటుంది. నన్ను అంత మాట అంటావా, స్నేహితుడు కదా అని చెప్పేసి నీతో తిరుగుతుంటే ఎట్లా అంటావు అని నువ్వు అంటావు. కానీ అది వాస్తవం. అంటే ఏమిటనమాట, మనం ఎప్పుడైతే మన లక్ష్యాన్ని నిర్దేశించుకుంటామో, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా మన స్నేహితులను ఎంచుకోవడంలో ఒక వీడియో చేసాం. స్నేహితులను ఎంచుకోవడంలో మన లక్ష్యం అన్నది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నీ లక్ష్యం ఏమిటి? సివిల్ సర్వీసెస్ రాయడం. సో ఆ సివిల్ సర్వీస్ సంబంధించిన వాళ్ళు విజయం సాధించిన వాళ్ళు, లేకపోతే విజయం సాధించలేక ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళందరి దగ్గర అనుభవాలు తీసుకొని నీకు అనుకూలంగా దాన్ని మలుచుకొని నీలో ఉన్నటువంటి లోటుపాట్లను తొలగించుకొని నీలో బలాబలాల్ని పెంచుకుంటే అప్పుడు నీకు ఆ స్నేహితుల వలన ఉపయోగం ఉంటుంది. మరి ఈ స్నేహితులు ఇక్కడ వదిలేయాలా అంటే, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క కొత్త కొత్త స్నేహితులు వస్తూనే ఉంటారు. ఆ కొత్త స్నేహాన్ని కూడా మనం ఆహ్వానిస్తూ ఉండాలి. ఆ కొత్త స్నేహాన్ని ఆహ్వానిస్తూ పాత స్నేహితులతో కృతజ్ఞులుగా ఉండగలగాలి. వాళ్ళు చేసే సద్విమర్శలకి కృతజ్ఞుడిగా మనం ఉండగలగాలి. కాబట్టి ఎవరన్నా మనల్ని ఏం చేయలేవు అంటే అందులో ముందు సద్విమర్శ తీసుకోండి. ఆ తర్వాత కొత్త వాతావరణాన్ని మనం బాగా డెవలప్ చేసుకోండి. కొత్త స్నేహితుల్ని మనం తెచ్చుకోండి. దానికి సంబంధించినటువంటి అనుగుణమైనటువంటి వాతావరణాన్ని మనం పెంపొందించుకున్నట్టయితే మన మీద మనకి నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ మార్పులు చేసుకోమో మన మీద మనకి అపనమ్మకం వచ్చేస్తుంది. పక్కవాడు ఏం చెప్పినా కూడా నేను చేయలేను, నువ్వే ముందనేస్తావు. ఎవరన్నా నువ్వు చేయగలవరా, నీలో ఆ కెపాసిటీ ఉంది, నాకు తెలుసు, నీలో కనిపిస్తోంది ఇది అని అన్నా కూడా నా వల్ల ఎక్కడవుతుంది, నేను చేయలేను, నువ్వే మొదలు పెడతావు. అటువంటిది అది ఏం జరిగిందనమాట, నీలో ఉన్న సత్తాన్ని నువ్వే పోగొట్టుకుంటున్నావు. దీనికి మనకు పురాణాల్లో కూడా మంచి కథ, ఆంజనేయ స్వామి కథ మీకు అందరికీ తెలుసు. లంకని సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. వస్తే అంత బలవంతుడు ఎవరున్నారు, అంత స్తోమత ఉన్నవాడు, అంత సమర్థత ఉన్నవాడు ఎవరున్నారు అని ఆలోచిస్తే అందరూ ఆంజనేయ వైపు చూశారు, హనుమంతుడి వైపు చూశారు. హనుమంతుడు చేయగలడు, గరుత్మంతుడు కూడా చెప్తాడు, మన జాంబవంతుడు కూడా చెప్తాడు ఏమని, ఆంజనేయ నీలో శక్తి ఉంది, నువ్వు చేయగలవు అని చెప్పేసి. నాలో ఎంత ఎక్కడ ఉంది, లేదంటాడు. అప్పుడు వాళ్ళు తన యొక్క పాత చరిత్ర అంతా చెప్పి, నువ్వు ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళిన వాడివి, అంత ఎగిరిన వాడివి, నీ అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పిన తర్వాత అప్పుడు తనలో మానసిక స్థైర్యం వచ్చి ఆ బలం బయటకు వచ్చింది. కాబట్టి మనం కూడా మనలో ఎవరో ఏదో మన వెల్విషర్స్ అంటే మన మంచి కోరుకునే తల్లిదండ్రులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన మంచి స్నేహితులే కావచ్చు, మనలో చూసి టాలెంట్ చూసి, ఒరే నీలో టాలెంట్ ఉంది, నువ్వు చేయగలవు అన్నప్పుడు కూడా మనం దాన్ని తీసుకునే పొజిషన్లో ఉండగలగాలి అంటే నీకంటూ లక్ష్యం ఉండాలి. నాలో ఉన్న సమర్థత వైపు ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు బలం ఇస్తూ ఉండాలి. ఆ సమర్థత ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని గుంపులో గోవిందేలాగా వెళ్ళిపోయి తర్వాత నేను ఫిట్ అవనేమో, అనవసరంగా ఇందులోకి వచ్చాను, ఇట్లాంటివి పెట్టుకున్నట్లయితే అదే క్రమంలో ఏది నేను చేయలేని పరిస్థితికి వచ్చేస్తావు. ఈ సృష్టిలో మనిషిగా మనం పుట్టినప్పుడు మనకి ప్రతివాడికి సమర్థత అనేది ఉంటుంది. కాబట్టి నాకు అనువైనటువంటి సమర్థతను నేను ఎన్నుకున్నట్లయితే నేను అందులో షైన్ అవ్వగలుగుతా. నాకు అనుకూలమైన కానిది, నాకు ప్రతికూలమైన దానిలో నేను వెళితే, అంటే ఉదాహరణకి ఒక విత్తనం ఉందనుకో, ఎడారిలో పెరిగే విత్తనాన్ని అక్కడేస్తే పెరుగుతుంది, కానీ ఇక్కడ తీసుకొచ్చి పెంచితే ఆ చెట్టు పెరుగుతుందా? పెరగదు. కాబట్టి నాకు అనుకూలమైన పరిస్థితులను కల్పించుకోవడంలోనే నా యొక్క స్కిల్ నేను పెట్టుకున్నట్లయితే నాలో సమర్థత పెరుగుతుంది. ఎప్పుడైతే మనలో ఆ సమర్థత పెరుగుతుందో విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసం ఎప్పుడైతే పెరుగుతుందో మీ శక్తి సామర్థ్యాలన్నీ కూడా సరైన దారిలో ముందుకెళ్తాయి. దానికి అందరూ సహకరిస్తారు, మీ స్నేహితులు సహకరిస్తారు, కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అందరూ సహకరించి మీకు అందులో విజయం సాధించడానికి అందరూ కూడా మీకు హెల్ప్ చేస్తారు. కాబట్టి ఎవరన్నా సరే ఆ మాట అంటే నీ వల్ల అవుతుందా అంటే దాన్ని మీరు కొంతవరకు సీరియస్గా తీసుకోండి. నిజంగా మీరు లక్ష్యాన్ని, ఆయన చెప్పిన లక్ష్యం మీ లక్ష్యం అయినట్లయితే పర్వాలేదు. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని మనకు అనవసర విషయాల్లో మనల్ని బెట్టింగుల్లో లేకపోతే బయట ఎక్కడో విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఈత కొట్టగలవరా అంటాడు. నీకు ఈత రాదు, కానీ నువ్వు ఈత కొట్టగలవా, నీ మొహం నీకు ఏది కొడతావు, నీ వల్ల కాదులే అని మా ఊరిని మనం రెచ్చగొడుతూ ఉంటారు. ఆ రెచ్చగొట్టేదానికి మనం దానికి లోను కాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండే విషయంలో. రెచ్చగొట్టడం వేరు, వేరే విధంగా నా యొక్క సమర్థతని కించపరచడం వేరు. ఈ రెచ్చగొట్టేట్లో మనం ఉన్నామా, అది కుసంగం. అంటే స్నేహితులు మంచి స్నేహితులు కాదు, నిన్ను ఇబ్బంది పెట్టే స్నేహితులే. వాళ్ళకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ తేడా తెలుసుకోండి. రెచ్చిపోవడం అంటే ఏంటి, లేదు నా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి సమర్థత ఏమిటి, ఇదేంటి తెలుసుకోండి. కాబట్టి మీ లక్ష్యానికి సంబంధించిన విషయం వరకే మీరు మాట్లాడాలి. కానీ ఏదో రేస్ చేయగలవా, నీకు రేస్ రాదు,
అని టూ వీలర్స్ వేసుకెళ్ళి పిచ్చి పిచ్చి రేసులు చేసుకొని ప్రమాదాలకు లోనవ్వడం, లేకపోతే ఏదో చోటకి వెళ్ళి సముద్రం ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఏదో ఈత కొడదాం రా అంటే దానికి రెచ్చిపోయి వెళ్ళిపోవడం, ఇలాంటి ఆవేశపరమైనటువంటి విషయాల్లో ఇప్పుడు కూడా దీన్ని మీరు తీసుకోకూడదు. ఆలోచనాపరంగా నా లక్ష్యాన్ని చేరుకోవడానికి వెళుతున్నప్పుడు నేను ఇది అవుతానని ఎదుటివాడికి చెప్పినప్పుడు, వాడు ఆ మాట అన్నప్పుడు, నీ మొహం నువ్వెక్కడ అవుతావు అని మాట అన్నప్పుడు అది సద్విమర్శగా తీసుకొని, ఎందుకంటే మీ లక్ష్యం కూడా అదే, కానీ ఎదుటి వాళ్ళలో అది కనిపించట్లా, నాలో ఉన్నటువంటి గుణాలు అతనికి కనిపించట్లా, అలాగా దానికి అవసరమైనటువంటి లక్షణాలు అతను కనిపించినప్పుడు ఆ మాట అన్నాడేమో అని గమనించి సద్విమర్శ తీసుకొని ఇంకా దగ్గరగా ఉన్న స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, ఎరా ఉన్న విషయం గట్టిగా చెప్పు, నా లక్ష్యం ఇది, నేను ఇక్కడికి వెళ్ళగలుగుతానంటావా, వెళ్ళలేకపోతే నాలో ఉన్న లోపాలేంటో ఫ్రెండ్గా నువ్వు చెప్పు అని చెప్పి ఒక స్నేహితుడు సహాయం తీసుకొని మనం కనుక తీసుకున్నట్లయితే అటువంటి సమస్య మనకి ఎప్పుడు కూడా జీవితంలో ఎదురు కాదు. ఒకవేళ వచ్చినా కూడా మనం ఏమి దానికి చెల్లించకుండా మనం జీవితంలో ముందుకెళ్తూ ఇంకొక 10 మంది కూడా మనం ఆ విషయం మీద మనం సహాయం చేయగలుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి విషయాలను ఎప్పుడు కూడా చాలా మరీ సీరియస్గా తీసుకొని మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఎక్కడ అంటే రెచ్చిపోయే స్థితిలోకి మీరు వెళ్ళొద్దు, రెచ్చగొట్టే దాంట్లో మీరు పోల్చుకోవద్దు, అక్కడ మీరు ఛాలెంజింగ్గా తీసుకొని లేనిపోని ప్రమాదాలకు లోను కావద్దు. కేవలం మీ లక్ష్యాలకి మీరు సాధించడంలో ఎదుటి వ్యక్తి ఏమన్నా ఆ విషయంలో నువ్వెక్కడ సాధిస్తావు, నీ అలవాట్లు దానికి సూటు కావట్లేదు, నీ యొక్క ఆలోచన విధానం బాగోలేదు, ఇలా మీరు తగినంత కృషి నీలో నాకు కనిపించట్లేదు అని సద్విమర్శను తీసుకొని ఉన్నట్లయితే మనం డెఫినెట్గా మన లక్ష్యాన్ని మనం సాధిస్తాం. ఇది బలహీనత అయితే కాదు, బలంగా మార్చుకునేది మీ చేతిలోనే ఉందని చెప్తున్నాను. ఇది ముగిస్తాను.